మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. పశ్చిమాసియాలో కాల్పుల విరమణతో పసిడికి రెక్కలొచ్చాయి. భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు 24 క్యారెట్ల తులం బంగారంపై 4,000 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 1,53,820గా ఉంది. ఇక 22 క్యారెట్ల తులం బంగారంపై 3,650 రూపాయల వరకు పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర 1,41,000 రూపాయలుగా ఉంది. అయితే వెండి ధరల్లోనూ బిగ్ జంప్ కనబడుతుంది. ప్రధానంగా 10,000 పెరిగింది కిలో వెండి ధర. ప్రస్తుతం కిలో వెండి ధర 2,65,000 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకోవడంతో పసిడి వెండి ధరలకు మరోసారి పరుగులు పెడుతున్నాయి. సో ఒకవైపు యుద్ధం విరమణ నేపథ్యంలో పూర్తి స్థాయిలో బంగారం వెండి ధరలు మాత్రం ఆకాశాన్ని తాకేటువంటి అవకాశాలు మళ్ళీ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో బంగారం వెండి ధరలు సామాన్యులకి అందేటువంటిది ఒక కలగానే మిగిలిపోయేటువంటి ప్రమాదం ఏమైనా ఏర్పడుతుందా? మరి ముఖ్యంగా పశ్చిమాసియాలో కాల్పుల విరమణతో మాత్రం తాజాగా పసిడికి రెక్కలు వచ్చాయని చెప్పుకోవాలి. సో భారీగా బంగారం వెండి ధరలు పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, తాజాగా బంగారం వెండి ధరల పెరుగుదల మాత్రం కొంతవరకు ఆందోళన కలిగిస్తుంది. సో ఎంతవరకు పెరిగేటువంటి అవకాశం కనబడుతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? నిశ్చరాజ్, యుద్ధం కారణంగా ఎన్నాళ్ళ నుంచి కూడా దీనికి సంబంధించి అంటే ఏదైతే బంగారం ధరలకు సంబంధించి ముఖ్యంగా కొంత ఆందోళన అయితే కనపడుతుంది. ముఖ్యంగా మన దేశంలో, ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ముఖ్యంగా బంగారానికి సంబంధించి కొంత డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పెళ్లి జరిగినా, చిన్న ఫంక్షన్ జరిగినా, ఏది జరిగినా సరే బంగారం అనేది అంటే రాజస్థాన్ గుర్తుగానో లేదంటే ఒక అంటే దానికి సంబంధించి అంటే ధనికులు కానీ, మిడిల్ ఈస్ట్ మధ్యతరగతి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కొంత దాన్ని ఒక అలంకారం ఆభరణంగా కాకుండా గౌరవంగా కూడా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇటువంటి సమయంలో ఈ బంగారం ధరలకు సంబంధించి పెరగటం తగ్గటం అనేది కొంత ఆందోళన అయితే కలిగిస్తున్నటువంటి అంశం. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డిమాండ్ అంటే అటు డాలర్ల బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు మామూలుగా అంతర్జాతీయంగా. అప్పుడు దానికి సంబంధించి కొంత డాలర్ కూడా కొంత బలపడుతోంది అనేటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో అటు బంగారం నిల్వలను కొనుగోలు చేసేందుకు పెట్టుబడిదారులు కూడా అంటే సేఫ్ జోన్ గా భావించేటువంటి బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎదురు చూడటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డిమాండ్ కానీ ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల కారణంగా అంటే నేటికి మన దేశంలో బంగారం ధరలు కాస్త స్వల్పంగా పెరిగాయని చెప్పాలి. 24 క్యారెట్ల బంగారం ధర, దీన్ని 999 స్వచ్ఛమైన బంగారం అని కూడా అంటారు. ఇక దీని గ్రాముకు 14,983 ఉండగా ఇది కొంత పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా అంటే దాదాపు 3,000 వరకు కూడా పెరిగినట్టు తెలుస్తుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర ఏదైతే మనం ఆభరణాల్లో ఉపయోగిస్తారో దానికి గ్రాముకు దాదాపుగా 13,734గా ఉంది. అయితే ఇది ముఖ్యంగా మన దేశంలో బంగారం ధరలు డాలర్ మారక విలువ అదేవిధంగా పండగల సీజన్ ఇటువంటి వాటి ఉన్నప్పుడు ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదే ముఖ్యంగా పెళ్లిళ్ళ సీజన్ ఇదంతా నడుస్తుంది కాబట్టి కొంత ఈ ఫ్లక్చువేషన్ అనేది ఉందని చెప్పుకోవాలి. ధరలైనా ఇంకా ముందు ముందు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అలా అనుకోవచ్చు. అయితే పెరిగేటువంటి అవకాశం కనపడుతుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం అంటే దీనికి మన బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల రాబోయే 2-3 నెలలు కూడా పెళ్లిళ్ళ సీజన్ ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అంటే ముహూర్తాలు ఉండటం ఇవన్నీ కూడా సమ్మర్ అనగానే కొంత బంగారం రేట్లకి ఇటు కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ధరలు అనేది పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సెలవుల్లో ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఇట్లా ఏదో ఒక ఫంక్షన్లు చేసుకోవడం దీనివల్ల డిమాండ్ అనేది క్రమంగా ఉంటుంది. కాబట్టి మరింతగా పెరిగేటువంటి అవకాశాలు కొంత కనపడుతున్నాయి. సో వెంకట్, ఈ సిచ్యువేషన్ లో బంగారాన్ని పెట్టుబడిగా పెట్టాలి అనేటువంటి వారికి సో పెట్టుబడి పెట్టడం బెస్ట్ అంటారా లేకపోతే కొంతవరకు ఈ టైంలో అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం కూడా ఆగింది కాబట్టి బంగారం ధర మరింతగా పెరిగేటువంటి అవకాశాలే ఉంటాయి. కాబట్టి ఇప్పుడైతే కొనుగోలు చేయడమే ఉత్తమం అనేది ఇక్కడ నిపుణులు చెప్తున్నటువంటి మాట. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద పశ్చిమాసియాలో కాల్పుల విరమణతో మాత్రం పసిడికి రెక్కలు వచ్చాయి. భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు ఈ నేపథ్యంలో 24 క్యారెట్ల తులం బంగారంపై 4,000 రూపాయలు పెరిగి ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 1,53,820 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల తులం బంగారంపై 3,650 రూపాయలు పెరిగింది. సో ప్రస్తుతం దీని యొక్క ధర 1,41,000గా పలుకుతుంది. అదేవిధంగా వెండి ధరల్లోనూ భారీగా పెరుగుదల కనిపిస్తుంది. ఏకంగా 10,000 రూపాయలు కిలో వెండి పైన పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,65,000 రూపాయలుగా ఉంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకోవడంతో పసిడి పరుగులు మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రీసెంట్గా కొంతమేర బంగారం వెండి ధరలు తగ్గినటువంటి నేపథ్యంలో సో తాజాగా మరోసారి బంగారం వెండి ధరల్లో భారీగా పెరుగుదల
కనబడుతుంది. అయితే ఈ పెరుగుదల రాను రాను ఇంకా ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీద అనేక కారణాలు కూడా ఈ బంగారం వెండి ధరల పెరుగుదలకు ప్రధానమైనటువంటి కారణాలుగా నిలుస్తున్నాయి. ఒకవైపు యుద్ధం ఆగిపోయినటువంటి నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నటువంటి పరిస్థితులు. సో ఈ నేపథ్యంలో పసిడి ధరలు భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాం. ఒకవైపు పండుగల సీజన్, మరి ముఖ్యంగా పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో బంగారం అనేది భారత సాంప్రదాయంలో అత్యంత కీలకంగా పరిగణిస్తూ ఉంటారు కాబట్టి సో డిమాండ్ ఎక్కువగా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి సమయంలో సప్లై తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో సప్లై డిమాండ్ అనేటువంటి సూత్రం మాత్రం పసిడి వెండి ధరలపైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ముందు నుంచి కూడా. సో కాబట్టి డిమాండ్ విపరీతంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మరోవైపు పెట్టుబడులుగా బంగారాన్ని పెట్టేటువంటి వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ ఉండడం కూడా సో ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. రీసెంట్గా కొంతవరకు బంగారం ధరలు స్వల్ప తగ్గుదల నమోదైన తర్వాత భారీగా బంగారం ధరలు తగ్గుతున్నాయి అనేటువంటి సిచ్యువేషన్. సో ఒకవేళ ఇదే సరైనటువంటి సమయం అనేటువంటి ఆలోచనతో మాత్రం భారీ స్థాయిలో బంగారం కొనుగోలే జరిగినటువంటి పరిస్థితి. సో బంగారాన్ని పెట్టుబడిగా పెట్టాలి అనేటువంటి ఆలోచన చేయడం, మరి ముఖ్యంగా వివిధ కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని కొనుగోలు చేసినటువంటి వైనాన్ని మనం చూసాం. సో రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనుగోలు కానివ్వండి, లేదా రష్యా తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని సో అవసరమైనటువంటి విదేశీ మారక నిల్వల కోసం అమ్మేసినటువంటి వైనం. అంటే ఈ మొత్తం ప్రభావం గమనించినప్పుడు కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని తమ దగ్గర నిల్వ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. సో అత్యవసరమైనటువంటి సందర్భంలో, మరి ముఖ్యంగా విదేశీ మారక నిల్వలు లేనటువంటి సమయంలో తమ దగ్గర ఉన్నటువంటి బంగారపు నిల్వలను కూడా అమ్మేసేటువంటి పరిస్థితులు మనం ముందు నుంచి చూస్తున్నాం. సో తాజాగా ఈ అంశం కూడా కీలకంగా బంగారం వెండి ధరలు పెరగడానికి కారణంగా తెలుస్తుంది. ఓవరాల్గా తాజాగా పెరిగినటువంటి ధరలు మాత్రం దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాల్లో, ఓవైపు హైదరాబాద్ కానివ్వండి, ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు, ఈ ప్రధానమైనటువంటి నగరాల్లో మాత్రం సో భారీగానే పెరుగుదల కనబడుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సో రీసెంట్గా బంగారం వెండి ధరలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాదన తెర మీదకి వచ్చేటువంటి సమయానికే కొంతమంది పెట్టుబడులుగా పెట్టాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నటువంటి వైనం. అయితే తాజాగా మరొకసారి పెరిగినటువంటి రేట్లను పరిశీలిస్తే 24 క్యారెట్ల తులం బంగారం పైన 4,000 రూపాయలు పెరిగి 1,53,820 రూపాయలుగా ఉంది ప్రస్తుతం ధర. ఇక 22 క్యారెట్ల తులం బంగారంపై 3,650 రూపాయలు పెరిగి ప్రస్తుతం 1,41,000 రూపాయల వరకు పలుకుతుంది. ఇక వెండి ధరలు ఒకసారి పరిశీలిస్తే ఏకంగా 10,000 రూపాయల వరకు కూడా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,65,000 రూపాయల వరకు పెరిగింది. సో రాను రాను ఈ ధరల పెరుగుదల మాత్రం కనిపించేటువంటి అవకాశం ఉంటుంది అనేది మాత్రం అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు చెబుతున్నటువంటి మాట.